ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. మధురవాడ నగరపాలెం రోడ్డులో శ్రీ వెంకటేశ్వర స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపించారు. వేటూరి వెంకటేశ్వరరావు, వినయ్ వికాస్ సంధ్య మేడం, పాఠశాల సిబ్బంది, స్టూడెంట్స్ మొత్తం పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించి స్కూల్ పిల్లలకి సంక్రాంతి గురించి తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయుధాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, అద్భుతంగా ఉండాలని కోరుతూ వెంకటేశ్వర విద్యా సంస్థలు, టెక్నో స్కూల్స్, వెంకటేశ్వర డిగ్రీ కాలేజెస్ కలిసి నిన్న రోజున 9వ తారీఖున సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పాయసం తయారు చేసి పిల్లలకి పండుగ సంస్కృతి, పండుగ గొప్పతనము, పల్లెల్లో ఈ పండుగని ఎంత ఉత్సాహంగా చేసుకుంటారో బొమ్మల రూపంలోనూ, చిత్రీకరణ రూపంలోనూ, ముగ్గుల రూపంలోనూ, గాలిపట్ట రూపంలోనూ పిల్లల్లో గొప్పతనాన్ని చూపిస్తూ ఉత్సాహము ఎలా ఉండాలి, ఈ పండుగ గొప్పతనాన్ని ఆడపిల్లలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి మొదటి నుంచి ఉన్నటువంటి అలమరికలు ఏమైనా ఉన్నట్టయితే ఇవన్నిటినీ పండుగ రోజున అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు కలుసుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ సంస్థల తరపు నుండి అందరికీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం దక్షిణ భారతదేశం ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన ఈ పుణ్యకాలాన్ని మన పూర్వీకులు, పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా జరుపుకున్నారు. పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ పండగ విశిష్టతని తరాలకి పిల్లలకి తెలియజేయడం కోసం మన పాఠశాలలో పిల్లల కోసం బొమ్మల కొలువులు, గంగిరెద్దులు వీటిలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి రంగవల్లికలతో చక్కగా పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రెడీ అయ్యి చక్కగా ఈ పండుగ విశిష్టతని చాటి చెప్తూ వాళ్ళకి మన పూర్వీకులు ఎంత చక్కగా పండుగ చేసుకున్నారు, మన సాంప్రదాయాలు అంత గొప్పవి అని తెలియజేయడం కోసం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఈ వ్యవస్థ యొక్క చైర్మన్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన ఉపాధ్యాయులు అందరినీ కూడా ఈ సాంప్రదాయ పద్ధతులు తెలియజేశాము. వీరి తల్లిదండ్రులు పిల్లలందరినీ కూడా భోగి పళ్ళతో ఆశీర్వదించి వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి పొందారు.
ఈ పాఠశాల వాతావరణాన్ని చాలా చక్కగా వాళ్ళందరూ కూడా ఆహ్లాదించి మా అందరికీ వాళ్ళ అభినందనలు కూడా తెలియజేశారు. సో ఈ పండుగ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.